ఓం నమో నారసింహాయ నమః. ఓం నమో ప్రహ్లాద వల్లభాయ నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో కదిరి పట్టణంలో వెలిసిన క్షేత్రమే కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇది మన హిందువులందరికీ ఎంతో పవిత్రమైన క్షేత్రం. నవ నరసింహ క్షేత్రాల్లో వెలిసిన ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇట్టి దేవాలయం కదిరి పట్టణంలో ఒకటి, మరొకటి కదిరి పట్టణ సమీపంలో కొండపై వెలిసి పూజలు అందుకుంటున్నాయి. పూర్వం హిరణ్యకశిపుణ్ణి వధించిన నారసింహుడు ఉగ్రరూపుడై లోకాన్ని సంచరించుండగా అది గ్రహించిన దేవతలు ప్రహ్లాదుని అడుగుతారు, ఓ ప్రహ్లాద, నారాయణుడు నీకోసమే అవతరించినవాడు. ఆయన ఉగ్ర స్వభావానికి లోకాలు స్తంభిస్తున్నాయి. స్వామిని నువ్వే శాంతింపజేయాలని కోరతారు. అందుకు ప్రహ్లాదుడు అంగీకరించి స్వామిని శాంతింప కోరతాడు. శాంతిరూపుడైన స్వామి లక్ష్మీ నరసింహుడిగాను ప్రహ్లాద వల్లభుడిగాను ఈ క్షేత్రమునందు ఉద్భవిస్తాడు. ఈ క్షేత్రంలో ప్రహ్లాదుడు స్వామిని సేవిస్తూ కాద్రి వృక్షంలో కొలువై ఉంటాడు. కా అంటే సంస్కృతంలో విష్ణు పాదమని, అద్రి అంటే పర్వతమని, స్వామి పాదం ఈ పర్వతంపై మోపడం వల్లే కాద్రి అనే పేరు వచ్చిందని స్థల పురాణం తెలియజేస్తుంది. స్వామికి అమ్మవార్లకి కదిరి క్షేత్రమునందు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ దశమి నుండి 15 రోజుల పాటు ఉత్సవాలు ఎంతో రమణీయంగా జరుపుతారు. దేశ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. స్వామివారి ఆలయ ప్రాంగణం చేరుకోగానే సకల దేవతలు కొలువై ఉన్నట్లుగా విద్యుత్ కాంతులతో గోమాత దర్శనం భక్తులకు ఎంతో శుభసూచకం. పిల్లా పాపలు అందరూ చల్లగా ఉండాలని ఆండాలమ్మ తల్లి దీవిస్తున్నట్టుగా ఉంటుంది. వీణను వాయిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తున్న చదువుల తల్లి సరస్వతి పక్కనే ఉండి భక్తులకు ధైర్యాన్ని ఇస్తూ అభయం ఇస్తున్నట్లుగా దుర్గాదేవి కనుల విందుగా కనిపిస్తుంది. కాద్రి నరసింహస్వామి ఆలయ గాలిగోపురం గోవిందనామాలతో విద్యుత్ కాంతులతో దర్శనమిస్తుంది. విద్యుత్ కాంతులతో నిండి ఉన్న స్వామివారి ఆలయ మాడవీధులు. అదిగో అటు చూడండి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లక్ష్మీ నరసింహుని రూపం విద్యుత్ కాంతులతో దర్శనమిస్తుంది.
ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో రథోత్సవం ఎంతో ప్రాముఖ్యమైనది. లక్షలాది మంది పాల్గొనే ఈ రథోత్సవంలో భక్తులు ఆచార నియమాల ప్రకారం స్వామివారి రథంపై పండ్లు మిరియాలు చల్లుతారు. వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకుంటే రోగాలు రుగ్మతలు తగ్గుతాయని కూడా విశ్వసిస్తారు. స్వామివారి అవతారాలలో శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలిసిన అవతారమే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అవతారం. ఈయన మన కలియుగ దైవం. నమో నారసింహాయ నమః. నమో నారసింహాయ నమః. నమో నారసింహాయ నమః.